వెల్కమ్ టు మీ నేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అంబిక వడ్డీ శకుంతల దగ్గరికి వస్తుంది. వడ్డీ శకుంతల గజగజ వణికిపోతూ ఉంటే, ఎందుకు శకుంతల వణికిపోతున్నావు? సిరిని ఎక్కడ దాచావు అనగానే, అయ్యో మేడం, మీరు విహారీ గారి మేనత్త కదా, నాకు బాగా తెలుసు అనగానే, సరే ఇప్పుడు చనిపోయింది సిరి కాదు కదా, నువ్వే. డిఎన్ఏ శాంపిల్స్ కూడా చాలా వరకు మ్యాచ్ అయ్యేలా డాక్టర్ని కూడా మాట్లాడేశావా? నీకు ఇంత పెద్ద నెట్వర్క్ ఎలా వచ్చింది అని అంటుంది అంబిక. అంటే మేడం, కొన్నిసార్లు మాలాంటి వారు తక్కువగానే కనిపిస్తారు. చిన్న చిన్న షాపుల్లో కూడా మేము వేసే స్నాక్స్ తీసుకుంటారు. అలాగే పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు కూడా మా అవసరం ఉంటుంది. అది ఎలాగో తెలుసా అని చెప్పి ఇక తన దందాన్ని చెప్తూ ఉంటుంది మాటల రూపంలో. ఇక అంబిక అంటుంది, అలా అయితే ఈవిడే నాకు సరైన పార్ట్నర్ అని చెప్పి, సరే నాకు సిరి బ్రతికుందని తెలుసు, నిజం తెలిసిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా నువ్వే కిడ్నాప్ చేసి ఎక్కడో దాచావన్న సంగతి కూడా నాకు తెలిసింది. నేను విహారీ మేనత్తనే, కానీ నాకు హరికృష్ణ ఎంటర్ప్రైజ్తో సహా విహారీ ఆస్తిపాస్తులు నాకు కావాలి అనగానే, సొంత అన్నా కొడుకే కదా అనగానే, అవును, బంధాల గురించి నీకేం తెలుసు? బంధాలతో ఉంటే ఇక మనుషులు కాదు. నాకు బంధాలు ముఖ్యం కాదు. ఆస్తి, అంతస్తు, అలాగే పేరు, నేననే ఉనికిని కావాలి. అందుకే నీతో చేతులు కలపాలనుకుంటున్నాను అనగానే, ఇప్పుడేం చేయమంటారా మేడం అని అంటుంది వడ్డీ శకుంతల. పోలీసులకి ఫోన్ చేయి, ఎందుకంటే నీ దగ్గర ఒక సీక్రెట్ ఉందని నాకు తెలుసు. నిజం చెప్పాలంటే ఆ సిరి అలాగే యాక్సిడెంట్లో చనిపోయినట్టు క్రియేట్ చేశావు. ఇక ఇటువైపు విహారీనే ఆ సిరిని చంపినట్టు కూడా నువ్వు సృష్టించావు కదా. ఫోన్లో అంతా నేను రికార్డ్ చేశాను అనగానే, అవును మేడం, మా రౌడీలు ఆ ఆటోని కావాలనే డాష్ ఇచ్చినట్టు చేశారు. ఎందుకంటే ఆల్రెడీ మేము సిరిని తీసుకువెళ్ళిపోయాము అని అంటుంది. మంచి పని చేశావు. దాని కొడుకు అది చాలా తెలివైన వారిలా ఉన్నారు. హరికృష్ణ ఎంటర్ప్రైజెస్లో పెద్ద లెవెల్లో వాళ్ళే సహాయం చేశారు. ఇప్పుడు నువ్వు విహారీపై కేసు పెట్టించు అనగానే, అంటే ఎలా మేడం అని చెప్పి అంటారు. మీ రౌడీల దగ్గర సీసీ ఫుటేజ్ ఉంది కదా, విహారీ తన కారుతో ఆటోని డాష్ ఇచ్చినట్టు, అది సిఐకి పంపించు అని అంటుంది. ఓకే మేడం, విహారీ అరెస్ట్ కావాలి. అప్పుడు హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ మీదవుతుంది, అక్కడున్న ఫుడ్ సెక్షన్ నాదవుతుంది అనగానే, ఎస్ అలాగే చెయ్యి. ఎందుకంటే కంపెనీ నాది, అలాగే అక్కడున్న పవర్ నాదవ్వాలి. విహారీ జైల్లో మగ్గిపోవాలి అని చెప్పి అంటుంది అంబిక. ఇక ఇటువైపు వడ్డీ శకుంతల ఎస్ఐకి ఫోన్ చేసి తన దగ్గరున్న వీడియోని షేర్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా విహారీ, యమునమ్మ, చిన్నారి శ్రీరి, చిన్నారి క్రిష్ ఇంటికి వస్తారు. ఇటువైపు పద్మాక్షి, సహస్ర కోపంగా ఉంటారు. ఇక పండు అంటారు, అమ్మ మీరిప్పుడు ఏమీ అనద్దమ్మా, పిల్లలిద్దరూ చాలా అంటే చాలా ఏడుస్తున్నారు. వాళ్ళకి స్నానాలు చేయించి కడుపు నిండా భోజనం పెడదాము అనగానే, ఈ దరిద్రాన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడే అనుకున్నాను, ఈ ఇంట్లో ఇక సుఖశాంతులుండవని. ఎన్నోసార్లు ఈ యమునకి, విహారికి, ఈ ఇంట్లో వాళ్ళందరికీ నాకు తెలిసిందే చెప్పాను. ఈ దరిద్రం ఇంకా మనకి ఏం చేస్తుందో అనేలోపు కరెక్ట్గా పోలీసులు వస్తారు. ఇక్కడ విష్ణు విహారీ అంటే ఎవరు అనగానే, నేనే అని అంటారు. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని అంటారు. అనుకున్నాను ఇన్స్పెక్టర్, ఏంటి మా అల్లుడు, మా మేనల్లుడు విహారీ ఏం తప్పు చేశాడని? ఆ అనాథ శవం ఎలా చచ్చిందో తెలీదు, కానీ మానవత్వం ప్రకారం వాడు దహన సంస్కారాలు చేశాడు. ఆ విషయంలో ఏదైనా ఉందా అనగానే, లేదు మేడం, ఆ సిరిని చంపిందే ఈ విహారీ అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంట్లో వాళ్ళందరూ. బ్యాట్మ్యాన్ అని అంటారు. నాన్న అనగానే, బావా నువ్వు సిరిని చంపడం ఏంటి అని అంటుంది సహస్ర. ఇక చూడండి మిస్టర్ విష్ణు విహారీ, మీరు ఆటోని కారుతో గుద్దారా లేదా అనగానే, అంటే అది కాదు అనేలోపు, మీరు ముందు పోలీస్ స్టేషన్కి రండి, అన్ని సాక్ష్యాలతో సహా మీకు చూపిస్తాను అని చెప్పి ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేసి
విహారిని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు. హుటాహుటిన ఇక రమ్య అలాగే జేడీకేడి స్టేషన్కి వస్తారు. హలో జేడీకేడి, నిజం చెప్పాలంటే ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మీరు ఏం చేయలేకపోయారు. ఆఖరికి సిరిని చంపిన హంతకుడే సిరికి అంత్యక్రియలు చేసేటట్టు చేశాడు. ఇప్పుడు సిరిని చంపిన ఈ విహారిని అరెస్ట్ చేశాము అనగానే, చూడండి సీఏ, నిజ నిజాలు తెలుసుకోకుండా ఇలా ఒక మనిషిని ఎలా అరెస్ట్ చేస్తారు అని అంటుంది జేడీ. అయ్యో, నిజాలు తెలుసుకోవడం కాదు, సాక్ష్యాలు చూపిస్తాను మేడం అని చెప్పి ఇక తన సెల్ ఫోన్లో వడ్డీ శకుంతల పంపించిన వీడియోని చూపిస్తారు. ఆ ఆటోని వీళ్ళు ఫాలో అవడం కాదు, ఆ ఆటోని లోయల్లో పడేటట్టు డాష్ ఇచ్చాడు అనగానే, లేదు నేను గుద్దలేదు, నా వెనకాల ఇంకో వెహికల్ నా వెహికల్ని గుద్దింది, అప్పుడే అలా జరిగింది అనగానే, చూసారా మేడం, తెలిసి చేసినా తెలియక చేసినా తినవల్లే ఆ సిరి అలాగే ఆటో డ్రైవర్ లోయలో పడి చనిపోయారు. ఆ బాబుకి తల్లి లేని వాణ్ణి చేసింది ఈయన కాదా అనగానే, అంటే చెయ్యని తెలియని తప్పుకు కూడా అనగానే, మీరు కూడా పెద్ద పెద్ద కేసులు డీల్ చేస్తారు, కానీ తెలిసి చేసినా తెలియక చేసినా అరెస్ట్ అయితే చేయాలి కదా అని చెప్పి అంటారు. ఇక పాపం జేడీ రమ్యకి కోపం వస్తుంది. విహారి గారు, మీరేమీ కంగారు పడద్దు, అసలు దీని వెనకాల ఎవరున్నారు, అసలు ఏం జరుగుతుంది, ఎక్కడి నుండి లాగాలి అన్నది ఈ జేడీ ఇన్వెస్టిగేషన్ చేసి మరీ కూపీలాగి అసలు నేరస్తుల్ని బయటికి తీసుకొస్తుంది. అప్పటిదాకా మీరు కంగారు పడద్దు అని చెప్పి ఇక జేడీ రమ్య బయటికి వస్తారు. ఇక జేడీ అంటుంది, కేదార్, పగడ్బందీగా ఖచ్చితంగా కావాలని విహారీ గారిని ఇరికించారు. అంటే ఆటో వెనకాల విహారీ అలాగే హరిబాబు వెళ్తూ ఉంటే వాళ్ళ వెనకాల రౌడీలు ఫాలో అయ్యారు. ఖచ్చితంగా ఆ ఆటోలో సిరి ఉండే అవకాశం ఉందో లేదో తెలియకపోయినా ఆ నిజాలు తెలియకుండా విహారీపై నెట్టేయాలని ఇదంతా చేశారు. కానీ ఆ రౌడీలు చాలా పగడ్బందీగా చేశారు. కానీ ఇప్పుడు ఈ నిజాలన్నీ మనం తెలుసుకున్నాము. కానీ మఫ్తీలో ఖచ్చితంగా ఆ శకుంతల ఏం చేస్తుంది అన్నది తెలుసుకోవాలి, ఎవరితో చేతులు కలుపుతున్నది అన్నది తెలుసుకోవాలి అని అంటుంది జేడీ. ఇక సరే, మనం ఆ పనిలోనే ఉందాము, విహారిని బయటికి తీసుకొద్దాము అని అంటారు. ఇది ఇలా ఉండగా ఇక యమున ఇద్దరి పిల్లలకి అన్నం పెడుతూ ఉంటే అన్నం ప్లేట్ని విసిరి కొడుతుంది. ఒరే దరిద్రుడా, ఏం కాల్రా మీవి, మీ అమ్మ ఏం చేసిందో తెలీదు, అది చచ్చి విహార్ని జైలుకి తీసుకెళ్ళింది, ఇంకా ఈ పిల్లోడిని ఇంట్లో ఉంచి ఎవరిని చంపాలని అని అంటుంది పద్మాక్షి. వదిన, తిన్న భోజనం ఇలా పడేయచ్చా, పాపం కదా అనగానే, పాపాలు మీరు చేస్తున్నారు, నేను కాదు. ఈ ఇంటికి లేనిపోని దరిద్రాలను తీసుకొచ్చి మనశ్శాంతి లేకుండా కొడుకు జైలుకి వెళ్ళాడని కూడా లేకుండా దీని తల్లిని చంపినందుకు, దీని తల్లిని చూసినందుకు, దీని తల్లి గురించి వెతికినందుకు ఇదిగో వాడు జైలు పాలయ్యాడు. ఇంకా ఈ అబ్బాయిని ఇంట్లో ఎలా పెడతావు, అనాథాశ్రమాలకి ఫోన్ చేశాను, తీసుకుని వెళ్తారు అనగానే, పద్దు అనగానే, తోలు తీసేస్తా, చిన్నంతరం పద్దంతరం లేకుండా పద్దు అంటున్నావేమో, గారం చేస్తున్నావు అనుకున్నాను. ఇప్పుడు మీ నాన్న జైలుకి వెళ్ళినా మీకు బుద్ధి రాలేదు, అందుగురించే వీడిని అనాథాశ్రమానికి తీసుకువెళ్ళి వేసేశాక విహాన్ని బెయిల్పై నుండి బయటికి తీసుకొస్తాను అని అంటుంది పద్మాక్షి. అమ్మ, నేను వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండను అని చెప్పి అంటూ ఉంటారు. చూడు, మా నాన్న తీసుకొచ్చాడు, మా నాన్న వెళ్ళమనేదాకా నువ్వు వెళ్ళకూడదు, మీ అమ్మ మీద ఒట్టే అని అంటుంది సిరి. ఏంటే పెద్ద ఆరిందలాగా అనగానే, చూడండి, మా నాన్న ఏ తప్పు చేయలేదు, అలాగే ఏంజిల్ ఆంటీ చనిపోయాక ఎంతో బాధపడుతున్నా ఈ చిన్నారి క్రిష్ నా ఫ్రెండ్ని తీసుకువెళ్తే నేను కూడా వెళ్ళిపోతాను అని అంటుంది సిరి. ఛా, ఏంటిది, వీళ్ళకింకా బుద్ధి రావటం లేదు అని అనుకుంటుంది పద్మాక్షి. ఇది ఇలా ఉండగా అంబిక హరికృష్ణ ఎంటర్ప్రైజెస్కి వస్తుంది. ఇక సుభాష్ అంటారు, అంబిక, నీ చేతికి మట్టి అంటకుండా విహారీ జైలుకి వెళ్ళాడు, ఇప్పుడు ఈ కంపెనీ కూడా నీదే అయ్యింది అనగానే, అవును సుభాష్, ఆ వడ్డీ శకుంతల నిజంగా మనం చెయ్యవలసిన పని తను పూర్తి చేసింది, ఫుడ్ కాంట్రాక్ట్ తనకే ఇస్తాను అనగానే, మరి విహారీ జైలు నుండి బయటకు వస్తే అనగానే,
బయటికి వచ్చేటప్పుడు చూస్తాలే. ఎందుకంటే వాణ్ణి చంపేయాలనుకున్నాను, కానీ జైల్లో వెళ్ళి పడ్డాడు. రేపు ఈ కంపెనీ సీఈఓగా నేను కూర్చోబోతున్నాను. అలాగే ఈ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ని ఢిల్లీలో ప్రజెంట్ చేసి ఇక అంబిక ది గ్రేట్ లేడీ అని పేరు తెచ్చుకుంటాను. ఎలాగూ మొన్నటిదాకా తాగేవాడు ఇప్పుడు హరికృష్ణ ఎంటర్ప్రైజెస్ని పైకి తీసుకెళ్లాలనుకున్నాడు, కానీ జైల్లో పడ్డాడు నా మేనల్లుడు. అలాగే రేపు కొంతమంది మనతో బిజినెస్ ఒప్పందానికి వస్తున్నారు, వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి అని చెప్పి అంటుంది అంబిక. ఓకే అంబిక అని చెప్పి అంటూ ఉంటారు ఇక సుభాష్. ఇక ఇటువైపు విహారీ బాధపడుతూ ఉంటారు. ఇక సీఏ ఆ శకుంతల మనకి లంచం ఇచ్చింది, ఇప్పుడు వీడి పక్క కూడా బెయిల్ తేవడానికి ఎవరైనా పెద్దవారు ఉంటారేమో, కానీ ఈరోజు శుక్రవారం నైట్ అయ్యింది, శని ఆదివారాలు సెలవు. ఇక 3 రోజుల తర్వాత కోర్టుకెళ్తాడు, అప్పుడు బెయిల్పై బయటికి రాడు అని చెప్పి ఎస్ఐ వడ్డీ శకుంతలతో మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో పాపం యమునమ్మ ఇద్దరు పిల్లల్ని తీసుకొని పండుని తీసుకొని విహారికి భోజనం తీసుకొస్తుంది. ఇక కృష్ణి అలాగే సిరిని చూసి బాధపడతారు. ఇద్దరు వచ్చి, నువ్వు బాధపడుకు నాన్నా, నువ్వు తప్పు చేయలేదు, అలాగే తప్పు చేసిన వారే జైల్లో ఉండాలని రూల్ లేదు, అలాగే భోజనం చెయ్యి అని చెప్పి అంటుంది. ఇక క్రిష్ అంటారు, బ్యాట్స్మెన్ నిజం చెప్పాలంటే నా వల్లే ఇదంతా జరిగింది, నేను వెళ్ళిపోతాను, మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అనగానే, చూడు క్రిష్, నువ్వే తప్పు చేయలేదు, నేను కూడా తప్పు చేయలేదు, కానీ మీ అమ్మ విషయంలో ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది, ఆ కుట్ర ఏంటి తెలుసుకోవడానికి జేడీకేడీ ఉన్నారు, నువ్వు అధైర్యపడద్దు, అమ్మ సిరిని అలాగే క్రిష్ని జాగ్రత్తగా చూసుకో, వాళ్ళకి ఈ కష్టాలేమీ తెలియజేయవద్దు, వాళ్ళిద్దరూ మంచి చదువు చదువుకోవాలి, అలాగే వీళ్ళమ్మ సిరికి కొడుకుని బాగా చదివించాలని గొప్పవాణ్ణి చెయ్యాలని చాలా కష్టపడింది, కానీ తన ప్రాణాలు తీసి నన్ను కేసులో ఇరికించిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదలను అనగానే, ఇక ఇద్దరు పిల్లలు మేం బాగా చదువుకుంటాము, అలాగే మీరు తప్పు చేయలేదు, పద్దు లాయర్తో మాట్లాడుతుంది అని అంటుంది సిరి. ఇక సిరిని కృష్ణి చూసి పాపం విహారీ బాధపడుతూనే ఉంటారు. తెల్లగా తెల్లవారుతుంది. ఈ కంపిక చాలా స్టైల్గా ఆఫీస్కి వచ్చి ఇక కొత్త క్లయింట్స్తో బిజినెస్ అనేది నడపాలని చెప్పి ఒక్కొక్కరిని ఇక ఆహ్వానిస్తుంది. అందరూ కూర్చుంటారు. ఇక ఇటువైపు వీళ్ళందరినీ నా వైపు తిప్పుకుంటాను, ఇక్కడున్న ఎంప్లాయీస్ హరికృష్ణ ఎంటర్ప్రైజెస్లో మా అన్నయ్య పార్టీ, ఇప్పుడు వాళ్ళందరూ నాకు బానిసలు అవ్వబోతున్నారు, ఇక్కడ ఫుడ్డు ఇక్కడ నేనిచ్చిన జీతమే తీసుకోవాలి, విహారీ జైలుకి వెళ్ళాడు కాబట్టి తప్పదు వాళ్ళకి అని చెప్పి ఇక అందరి క్లయింట్స్ని ఒక్కొక్కరిని లోపలికి ఆహ్వానిస్తుంది. ఫైనల్గా లాస్ట్గా ఒక మహా శక్తిలాగా ఒక మహా కార్పొరేట్ కంపెనీకి మేనేజర్ సీఈఓ ఢిల్లీలో సంచలనం సృష్టించిన ఒక అమ్మాయి వస్తుంది. తను అచ్చం లక్ష్మీలాగా ఉండే 2వ వర్షన్. ఇక మోడ్రన్ లుక్లో వస్తూ ఉంటే ఒక్కసారిగా అంబిక షాక్ అయిపోతుంది. ఇక అందరూ తను రాగానే నమస్కారం మహాసౌమ్య గారు అనగానే, మహా అంటే కనక మహాలక్ష్మి కాదు, మహాలక్ష్మి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ, అంటే ఢిల్లీలో చిన్న వస్తువు దగ్గర నుండి పెద్ద వస్తువు దాకా చాలా తక్కువ ప్రైస్తో ఎక్కువ క్వాలిటీతో మా కంపెనీ ఇస్తూ ఉంటుంది, అందుగురించే మహా సేల్ మహా ఉత్పత్తి ఇలా మహా పెట్టాము. ఇప్పుడు హరికృష్ణ ఎంటర్ప్రైజెస్లో విహారీ గారు కూడా మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, మా డాడీ తనతో మాట్లాడారు, కానీ మా డాడీ హెల్త్ ఇష్యూస్ వల్ల నన్ను పంపించారు, ఇప్పుడు హరికృష్ణ ఎంటర్ప్రైజెస్లో ఏం కావాలి, ఎలా వాళ్ళకి ప్రోడక్ట్ కావాలి అన్నది తీసుకోవడానికి వచ్చాను, కానీ ఇక్కడ విష్ణు విహారీ గారు లేరే అని అంటుంది లక్ష్మీలాగా ఉన్న సౌమ్య. ఇక ఒక్కసారిగా తన మాట తీరు, తన స్టైలు, తన వాకింగు అన్నీ చూసి షాక్ అయిపోతారు అంబిక, సుభాష్. ఇలా లక్ష్మి 2వ వర్షన్ ఇక హరికృష్ణ ఎంటర్ప్రైజెస్లో అడుగు పెట్టేసింది.
మరి రేపు ఏం జరగబోతుంది అన్నది రాబోయే రివ్యూలో తెలుసుకుందాము. ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.